ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడియుండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము. యువర్ గేట్స్ విల్ ఆల్వేస్ స్టాండ్ ఓపెన్, దే విల్ నెవర్ బి షట్ డే ఆర్ నైట్. ఐజయా చాప్టర్ 68 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యమును అడ్డుకునేవారు లేరు. ఆయన ద్వారములు తెరిచి ఉండగా ఎవ్వడును మూయనేరడు. అనేక సందర్భాలలో నా ద్వారములు మూసుకుపోయాయి, నేనేమి చేయలేని పరిస్థితి, నేను ఏ పని చేయాలనుకున్నా, నేను ఎలాంటి పని ప్రారంభించినా అన్ని ఫెయిల్ అయిపోతున్నాయని చాలా మంది అంటుంటారు. ఒకవేళ మనంతట మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎదుగుదాము అని అనుకున్నా ఈ లోకము ఎదగనిస్తుందా? క్రిందికే లాగేస్తుంటుంది. నీకు ఎటువంటి అవకాశాలు అనేదే లేకుండా నీ ఎదుట అన్ని ద్వారములు మూసివేస్తుంది. నిన్ను ఒంటరిని చేసి కృంగదీస్తుంది, అనాథను చేసి బాధ పెడుతుంది. బహుశా ఒకవేళ నీకు కూడా ఇటువంటి పరిస్థితినే నీవు ఎదుర్కొంటున్నావేమో. అన్ని ద్వారములు మూసుకుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని ఈ రోజున నీవు చూస్తున్నావేమో. దేవాతి దేవుడు ఈ రోజు వాక్యము ద్వారా నీకు తెలియజేస్తున్నాడు, నీ ఎదుట మూయబడిన ద్వారములు అన్నిటినీ ఆయన తెరవబోతున్నాడు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మూయబడవు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు మూసివేయాలని ప్రయత్నించినా అది వారి వలన కాదు. అవి నిత్యము తెరవబడే ఉంటాయి. యెరూషలేమును గురించి చెప్పబడిన ఈ మాటలు మనకు ఈరోజు క్రొత్త ఆశను ఇస్తున్నాయి. పాడైపోయినటువంటి బీడు భూమిగా మారినటువంటి యెరూషలేము, జనసంచారములు లేక ఉన్నటువంటి యెరూషలేము తిరిగి మరలా పూర్వ వైభవమును సంతరించుకోబోతుందని దేవుడు ఇజ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. ఇన్ని రోజులు నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు రాకుండా, దేవుని దీవెనలు పొందకుండా, నీవు అభివృద్ధి చెందకుండా, నీవు నీ యొక్క పనిలో రాణించకుండా ఆపబడిన కార్యములన్నీ ఈ రోజున మరలా ప్రారంభించబడబోతున్నాయి. రాత్రింబవళ్ళు అవి నీ ఎదుట తెరిచే ఉండబోతున్నాయి. రాత్రి పగలు అనే మాటలు మనం గమనిస్తే మంచి రోజులు చెడ్డ రోజులు అని మనం గ్రహించవచ్చు. చీకటి చెడుకు కష్టానికి గుర్తుగా ఉంటే, పగలు లేదా వెలుగు మంచికి ఆనందానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అది రాత్రైనా పగలైనా ఆ ద్వారములు మూయబడవు అని. అనగా కేవలం మంచి దినాలలో మాత్రమే కాదు, అన్ని బాగున్నప్పుడే కాదు, కష్ట సమయాలలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదములను, ఆయన దీవెనలను మన పైన కుమ్మరిస్తూనే ఉంటాడు. కరువు సమయములో సైతం ఎటువంటి లేమి లేకుండా ఆనందంగా నీవు జీవించేలా దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు కోసం దేవుడు ద్వారములు తెరిచాడు. సౌలు తృణీకరించబడిన తరువాత దావీదును అభిషేకించాలి, అతన్ని రాజుగా చేయాలని సమూయేలుకు దేవుడు ప్రకటించాడు. అయితే దేవుడు తెరచిన ఆ ద్వారమును మొదట తన తండ్రి మూసివేయాలని అనుకున్నాడు, తాను ఆటంకపరచాలని అనుకున్నాడు. సమూయేలు అభిషేకించడానికి ఇంటికి వస్తే అప్పుడు గృహములో ఉన్నటువంటి తన కుమారులందరినీ దేవుడు తృణీకరిస్తే సమూయేలు అడిగేంత వరకు కూడా చెప్పలేదు, నాకు మరొక కుమారుడు ఉన్నాడని, అతడు దావీదు అని. కానీ దావీదు అభిషేకించబడకుండా ఎవ్వరు కూడా అడ్డుకోలేకపోయారు. అదే విధంగా గొలియాతుతో పోటీ పడాలి అని ఆలోచిస్తున్న సమయంలో తన అన్న దావీదు ఎదుట తెరవబడినటువంటి ద్వారమును, మంచి అవకాశమును మూసివేయాలని చూశాడు. నీ మందలను ఎవరి వశం చేశావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని గద్దించాడు. అయినా సరే గొలియాతును దావీదు జయించాడు. ఇలా ప్రతి విషయంలో దావీదును దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడండి. ఎవ్వరు ఆపాలని అనుకున్నా, ఎవరు మూసివేయాలని ఆలోచించినా
వారు ఆపకుండా, అవి ముయ్యబడకుండా దేవుడు వాటిని నిత్యము తెరిచే ఉంచాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంగా ఉండు. దేవుడు నీ ఎదుట ద్వారము తెరిచాడు. మంచి ఆరోగ్యము అనే ద్వారము, నీ ఆర్థిక పరిస్థితి బాగు చేసే ద్వారము, నీ కుటుంబాన్ని సరిచేసే ద్వారము, నీ జీవితాన్ని అభివృద్ధి చేయగలిగే ద్వారములు అన్నీ నీ ఎదుట తెరవబడే ఉన్నాయి. అవి నిత్యము అలాగే ఉంటాయి. వాటిని మూసేవారు, నీకు ఆశీర్వాదములు రాకుండా ఆపేవారు ఎవ్వరూ లేరు. దేవుడు తలంచిన దానిని వ్యర్థపరిచేవారు ఎవ్వరూ లేరు. దేవుడు సంకల్పించిన వాటిని ఎదురుపడి ఆపగలిగేవారు ఎవ్వరూ లేరు. అందునిమిత్తమున దేవుని యొక్క మహాకృప నీకు తోడై ఉందని, ఎవరు ఏమీ చేయలేరని, మంచి రోజులు నీ జీవితంలో మొదలయ్యాయని విశ్వాసముతో ఆనందముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభువా, మా యొక్క ద్వారములను రాత్రింబగళ్ళు వెయ్యబడక నిత్యము మా ఎదుట తెరిచి ఉంచావని వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఆదరించారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారు. అయా మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రభువా విశ్వాసముతో మేము జీవించడానికి మమ్మల్ని పురికొల్పారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారికి ఉన్న కొరతలు, వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్న అవసరతలను మీ యొక్క సన్నిధిలో పెడుతుండగా, ప్రభువా మొర్రపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నావు కదయ్యా. అడుగుతుండగా తండ్రి వారి ఊహకు మించినంత కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ వ్యసనము బిడ్డలు తండ్రి ఏ యొక్క రుగ్మతలతో బిడ్డలు ఉన్నా ప్రవ్వా, ఆ రుగ్మతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో తండ్రి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. అదే విధంగా కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేసి ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి సంతానాన్ని దయచేయండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చదివే చదువుల్లో ప్రభా రాణించుటకు కృపను అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానంతో కాదు గాని మీ జ్ఞానం చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ముఖ్యంగా నా ప్రభువా, తల్లిదండ్రి మాటకు లోబడే మనస్సును ప్రతి యవన బిడ్డకు దయచేయండి. అదే విధంగా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఆయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణము అది ఏ వాహనంలో వెళ్తున్నా ప్రభువా క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా మా భారతదేశమును అయా తెలుగు రాష్ట్రాలను ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. సమాధాన దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని వారికి అనుగ్రహించండి తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ పని చేస్తుండగా ప్రభా అయ్యా, ఏ ఆటంకాలు వారికి వచ్చిన ఆటంకాలన్నిటిని తండ్రి తొలగించి అయా విశ్వాసముతో ముందుకు నడిచే భాగ్యము దైవజనులకు,
సువార్థికులకు, మిషనరీస్ కి ఇవ్వమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభు ఇతర దేశాల్లో ఉండి అనేక బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించి అయ్యా మీరే వారిని ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయమని, మారు మనస్సును అనుగ్రహించమని, ఇంకా బాప్తిసం తీసుకోవడానికి మీరే వారిని పురికొల్పమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.